ఒక అమ్మాయి లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజెస్ టూ ఉంటాయి. అందులో ఒకటి పెళ్ళి అయితే ఇంకొకటి ప్రెగ్నెన్సీ. పెళ్లితో పాటు మనకి సపోర్టెడ్ హస్బెండ్ ఉండడం, ఆ హస్బెండ్ మనకి త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ కూడా సపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ బ్లెస్సింగ్స్ కూడా. సో హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ మిస్ స్వప్నిక. మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఇది నా ప్రెగ్నెన్సీ సిరీస్. ఫ్రమ్ టుడే ఐ విల్ గోయింగ్ టు మేక్ సో మెనీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్. నేను నా ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని థర్డ్ ట్రైమిస్టర్లోకి ఎంటర్ అవ్వబోతున్నాను. సో ఈ థర్డ్ ట్రైమిస్టర్లో నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటాను అండ్ మనం ఫేస్ చేసే సో మెనీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ మూడ్ స్వింగ్స్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ మై సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అవి ఎలా గో త్రూ అవ్వాను, ఈసారి ఎలా వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇంకా షాపింగ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ చాలానే ఉంటాయి, వాట్ నాట్. సో మీ దాంట్లో ఎవరైనా మీ సర్కిల్లో ప్రెగ్నెన్సీ ఉమెన్ లేడీస్ ఎవరైనా సరే మీ కజిన్స్ వాళ్ళకి షేర్ చేయండి, ఖచ్చితంగా ఫాలో చేయమని చెప్పండి. మీకు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ యూస్ఫుల్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. సో థర్డ్ ట్రైమిస్టర్ నేను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. న్యూట్రిషనల్గా ఫుడ్ ఎలా తీసుకోవాలి, మనం తీసుకునే ఫుడ్లో ఏముంది అని చూసుకొని తీసుకుంటే మన బేబీస్ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. ఇంకా ప్రెగ్నెన్సీ రీల్స్ షార్ట్స్ చాలానే ఉంటాయి. సో ఫుడ్ తీసుకునేటప్పుడు మనం కొంచెం కాన్షియస్గా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనకి. సో ఇంకొకటి ఏంటంటే మనం తీసుకునే ఫ్రూట్స్ కూడా ఏ ఫ్రూట్ వల్ల ఏ యూజెస్ ఉన్నవి అని చూసుకొని తీసుకున్నామంటే చాలా యూజ్ ఉంటుంది మనకి. సో నేను అది కూడా షేర్ చేస్తాను. నేను ఏ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటున్నాను, ఏ ఫ్రూట్ని ఎలా తీసుకోవాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ. నా ఫస్ట్ బేబీని చూసుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్, బట్ నేను దాన్ని కూడా ఎలా మేనేజ్ చేస్తున్నాను. మా విరా చాలా సపోర్టెడ్గానే ఉంటాడు. సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే మన ఫస్ట్ బేబీ ఫుడ్ చూసుకోవాలి, మన ఫుడ్ చూసుకోవాలి, హౌస్ కోర్స్ అన్నీ చూసుకోవాలి. మనకి ఎవరు సపోర్టెడ్గా లేనప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా విత్ ద బేబీ అనేది నేను చూపిస్తాను. మెయిన్ థింగ్ నేను సెకండ్ ప్రెగ్నెన్సీలో చేసేది ఏంటంటే యోగా, మెడిటేషన్ అండ్ గర్భ సంస్కార్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. చాలా పవర్ఫుల్ థింగ్. నేను ఎలా మెడిటేట్ చేస్తాను, యోగా ఎలా చేస్తున్నాను, ప్రతి ఒక్కటి కూడా మా గైనకాలజిస్ట్ సజెషన్ తోటే చేస్తున్నాను. నేను మా మేడంకి ప్రతి ఒక్కటి చెప్పాను. ఓకే నువ్వు రెడీ అని చెప్తేనే నేను చేస్తున్నాను అనమాట, నా బాడీ సపోర్ట్ చేసే దాన్ని బట్టి. అండ్ ఇక్కడ నేను ఏమేమి షాపింగ్ చేశాను అవి కూడా చూపిస్తాను. అండ్ మా ఫ్యామిలీ మినీ వ్లాగ్స్ చాలా ఉంటాయి. సో ఈ బ్యూటిఫుల్ జర్నీ మీరు కూడా నాతో పాటు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇంకా లేట్ ఎందుకు, త్వరగా వెళ్ళి ఫాలో చేసేయండి. ఇప్పటి నుంచి మనం చాలా మాట్లాడుకుందాం. బాయ్. ఉదయాన్నే సూర్యుని కన్నా ముందే నిద్రలేస్తే వచ్చే ఆ ఫ్రెష్ ఫీలే వేరు కదా. ఈ సృష్టిలో కనిపించే దైవం ఎవరైనా ఉన్నారంటే అది సూర్య భగవానుడే. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 1 మినీ వ్లాగ్. ఈ వ్లాగ్లో మీతో నేను నా మార్నింగ్ రొటీన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 4:30 to 9 AM వరకు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4:30కి లేచిన తర్వాత నేను కొంచెం వామ్ వాటర్ తీసుకొని విత్ హనీ, ఆఫ్టర్ దట్ బ్రష్ చేసుకొని జీరా వాటర్ తీసుకున్నాక ఇంకా కాలకృత్యాలన్నీ కంప్లీట్ చేసేసుకొని 5:30కి అలా నేను పైకి వచ్చేస్తాను. ఇక్కడ నుంచి నా మెడిటేషన్, యోగా, గర్భ సంస్కార్ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఒక 5 minutes ఇలా బాడీ మొత్తం వార్మప్ చేసేసుకుంటాను. ఇలా యూనివర్స్ అండ్ నేచర్తో ఫస్ట్ కనెక్ట్ అయ్యి థ్యాంక్స్ చెప్పేసుకుంటాను. అండ్ ఒక 5 minutes ఓం చాంటింగ్ చేసిన తర్వాత గర్భరక్షాంబిక స్తోత్రం, గాయత్రి మంత్రం, శివస్థుతి, ఇలా కొన్ని స్తోత్రాలు అండ్ స్థుతులు అనేవి నేను గర్భ సంస్కార్ రొటీన్లో ఫాలో అవుతుంటాను. ఆఫ్టర్ దట్ కొన్ని ఫేస్ యోగా కూడా చేసేసిన తర్వాత అఫర్మేషన్స్ అనేవి చేస్తుంటాను. బాడీ మొత్తం నర్వ్స్ అన్నీ కూడా ఇలా యాక్టివేట్ చేసుకుంటే మనకి త్రూ అవుట్ ద డే కూడా మనకి చాలా ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట. సో దీని తర్వాత నేను అఫర్మేషన్స్ అన్నీ ఫాలో అవుతాను. అండ్ ఇందులో కొన్ని బటర్ఫ్లైస్ చేస్తాను. కౌ క్యాట్ మెథడ్, జస్ట్ నా బాడీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో అంతవరకు నేను యోగాసనాలు కూడా వేయడానికి ట్రై చేస్తాను ఆ రోజు నా బాడీ కండిషన్ని బట్టి. అండ్ ఇక్కడ నేను 2 books క్యారీ చేస్తాను డైలీ. ఒకటి నాది గర్భ సంస్కార్ బుక్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి మేనిఫెస్టేషన్ బుక్. నేను ఈ మధ్య ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్ని ఫాలో అవుతున్నాను. సో ఆ టెక్నిక్ ఏంటనేది నేను ఇంకా ముందు వీడియోస్లో మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ కావాలంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను మీకు చెప్పడానికి. అండ్ ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ మెయిన్ అఫర్మేషన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్ గర్భ సంస్కార్లో. సో ఇక్కడ నేను బేబీతో కనెక్ట్ అవ్వడము అండ్ నాకు కావాల్సిన అఫర్మేషన్స్, బేబీకి కావాల్సిన అఫర్మేషన్స్ అన్నీ చెప్పేసుకున్న తర్వాత
7కి అలా కిందికి వచ్చేస్తాను. ఫ్రైడే కాబట్టి ఆ రోజు మొత్తం ముగ్గులు వేసేసి మంచిగా గడపలన్నీ పుదించేశాను. అండ్ ఇది కూడా ఒక మంచి బ్రెయిన్ యాక్టివిటీ అన్నమాట. ప్రెగ్నెన్సీ టైంలో పెయింటింగ్, డ్రాయింగ్, మెహందీ ఇలాంటివి చేయడం కూడా చాలా మంచిది. ఇంకా బ్రేక్ఫాస్ట్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు నాకు అవకాడో శాండ్విచ్ తినాలనిపించింది. సో ఇంకా వచ్చేసి ఫాస్ట్గా అవకాడో స్మాష్ చేసేసి ఆనియన్, టమాటో, మిర్చి, చాట్ మసాలా, ఉప్పు, కారం వేసి వాటిని కలిపేసుకొని స్టఫ్ రెడీ చేసేసుకొని బటర్తో ఇక్కడ బ్రెడ్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ చీజ్తో చేస్తున్నాను ఈరోజు. సో చాలా డెలిషియస్గా యమ్మీగా ఉంది. సో ఈ రెసిపీ కూడా నేను ఫర్దర్గా మీకు డీటెయిల్గా షేర్ చేసుకోవడానికి ట్రై చేశాను. ఇదన్నమాట ఈరోజు నా మార్నింగ్ రొటీన్. నేను ఇంకా మార్నింగ్ రొటీన్ ఒకటే తీయగలిగాను. ఆఫ్టర్నూన్ అండ్ నైట్ రొటీన్ తీయలేదు. సో ఇది ఇంతవరకు. ఇంకా నైట్ వచ్చేసి డైలీ లాగానే చపాతీ తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ దోసకాయ పచ్చడి చేశాను. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కూడా మీరు చూడాలనుకుంటే డెఫినెట్గా ఫాలో చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మన లైఫ్ని చేంజ్ చేసుకోవాలి, బెటర్ చేసుకోవాలంటే ఎవరో వచ్చి మనకి మోటివేట్ చేయాలని వెయిట్ చేయడం కంటే మనల్ని మనమే మోటివేట్ చేసుకోవడం చాలా బెటర్. ఈ రీసెంట్ డేస్లో నేను నేర్చుకుంది ఇదే. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 2 7th month మినీ వ్లాగ్. సో ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచేసి ఇంకా నేను నా రెగ్యులర్ రొటీన్ ఫాలో అవుతున్నాను. జీరా వాటర్ తాగేసి వామ్ వాటర్ తాగిన తర్వాత 5 o'clockకి నేను ఇక్కడ మేనిఫెస్టేషన్ ఫాలో అవుతున్నాను చెప్పాను కదా, అది కంప్లీట్ చేసుకొని 5:30కి అలా పైకి వెళ్ళేసాను. పైకి వెళ్ళిన తర్వాత నా రెగ్యులర్ యోగా, మెడిటేషన్, గర్భ సంస్కార రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నేను మెయిన్గా ఇక్కడ హోమ్ చాంటింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అండ్ ఇంకా చెప్పాను కదా, గర్భరక్షాంబిక స్తోత్రం చాలా యూస్ఫుల్ ఉంటుంది. లోపల బేబీని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. గర్భరక్ష స్తోత్రం అని చెప్పేసి యూట్యూబ్లో మనకి చాలా ఉంటాయి. ఇంకా క్యాట్ కౌ మెథడ్, ఇంకా మన పురాతన కాలంలో మమ్మీ వాళ్ళు చేసే కొన్ని పనులే ఎక్సర్సైజెస్గా ఈ ప్రెగ్నెన్సీలో చేసుకోవాలన్నమాట. ఇన్ డీటెయిల్గా నేను మీకు వేరే వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఫేస్ యోగా కూడా చేస్తున్నాను, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అవుతాం కదా, ఫేస్ చాలా చేంజ్ అయిపోతుంది. సో దానికోసం ఫేస్ యోగా కూడా చేసుకుంటే బెటర్ అనమాట. అండ్ ఇక్కడ నేను ఇంకా 7కి అలా కిందికి వచ్చేసాను. కిందికి వచ్చేసి ఫస్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని సోక్ చేసి పెట్టేస్తాను. సో ఇక్కడ లెఫ్ట్ ఓవర్ చపాతీ ఉంటే నైట్ది ఇంకా నాకు ఆకలి వేసేస్తుంది బాగా, మార్నింగ్ లేస్తున్నా కదా, అది ఛాయ్లో తినేసాను. అండ్ ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేస్తాను. ముగ్గులు వేసేసిన తర్వాత ఇక్కడ మా విరాజ్తో ఆడుకుంటున్నాను అన్నమాట. నేను ఈ ప్రెగ్నెన్సీలో బాగా ఏం ఫీల్ అవుతున్నా అంటే మా విరాజ్ని అప్పుడే మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఎంతున్న ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోతుంది కదా, అంటే డబల్ చేయాల్సి వస్తుంది అన్నమాట ప్రేమని. సో అందరు ఇలానే అనుకుంటారా సెకండ్ టైం మామ్స్? చెప్పండి నాకు. ఈరోజు జ్యూస్ వచ్చేసి కొంచెం గ్రీన్ వెజిటేబుల్ జ్యూస్ టైప్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేశాను. రెగ్యులర్గా ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేస్తూ ఉంటాను, జ్యూస్ మాత్రం పక్కా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి స్కిప్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే దాన్ని దద్దోజనం చేసేస్తున్నాను. సో డైలీ మనకి ఫ్యాన్సీ బ్రేక్ఫాస్టే చేయాలని అవసరం ఏం లేదండి. ఇలా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా కూడా మనం సింపుల్గా ఒక డేని కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇంకా జ్యూస్ తీసుకున్నాను కదా, డే మొత్తం కావాల్సిన న్యూట్రిషన్స్ అంతా వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రిపేర్ చేసిన జ్యూస్ ఉంది కదా, ఆ పేస్ట్లోనే బియ్యం పిండి యాడ్ చేసేసుకుంటే మంచి ఫేస్ ప్యాక్ రెడీ అవుతుంది. ఇక్కడ నేను బీరకాయ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ హెయిర్ సీరం కూడా ఈరోజు ప్రిపేర్ చేసుకున్నాను. కరివేపాకు, మెంతులు, ఉల్లిగడ్డ పొట్టు తోటి మంచి హెయిర్ సీరం రెడీ అయిపోతుంది. ఫేస్ అయితే చాలా గ్లోయింగ్గా అవుతుంది అనమాట ఈ ప్యాక్ తోటి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా. పెసరపప్పు, బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఇదే అన్నమాట ఈరోజు లంచ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పెసర్లు నానబెట్టేసాను, నెక్స్ట్ డే కోసం మొలకెత్తిస్తాను. వాటినే నేను నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తాను. వీక్ మొత్తంలో ఒకరోజు నో ఆయిల్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో అది అన్నమాట ఇది ప్రిపరేషన్. అండ్ ఇక్కడ నేను మధ్యాహ్నం వచ్చేసి బీరకాయ పెసరపప్పు కర్రీ అండ్ దోసకాయ పచ్చడి ఉంటే దాంతో లంచ్ కంప్లీట్ చేసేసాను. నైట్ ఇంకా విరా చాలా క్రాంకీ చేస్తుంటుండే. సో మధ్యాహ్నం పడుకొని లేచిన తర్వాత నైట్ ఇంకా నేనేం చేయలేకపోయాను. సో టిఫిన్ తెప్పించుకున్నాను, ఇక్కడ బోండా తినేసాను. సో ఇదన్నమాట, బుక్ చదివేసి పడుకున్నాను. ఓకే, బాయ్. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ 7th month డే 3 మినీ వ్లాగ్. సో ఇక్కడ నేను 4:30కే నా డేని స్టార్ట్ చేశాను, చాలా ఎనర్జెటిక్గా. బట్ డైలీ ఇలానే ఉంటుందని మాత్రం అస్సలు చెప్పను, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో చాలా మూడ్ స్వింగ్స్, ఒకరోజు లేజీగా ఉంటుంది, ఒకరోజు బ్యాక్ పెయిన్ ఉంటుంది, వాట్ నాట్ ఏం కావాలన్నా ప్రెగ్నెన్సీలోనే ఉంటాయి. మంత్స్ మీద పడుతుంటే ఇంకా చాలా చాలా లో ఎనర్జీ అనిపిస్తుంది. దట్స్ వై నేను ఇలా బ్రహ్మముహూర్తంలో లేచి ఇలా ఎనర్జెటిక్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. బ్రహ్మముహూర్తం అంటే ఏంటి అనుకుంటున్నారా? మనకి సూర్యోదయానికంటే 96 minutes ముందు వచ్చేదాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఇవి గోల్డెన్ అవర్స్ అని కూడా చెప్పొచ్చు. ఈ టైంలో మనం ఎలాంటి పని చేసినా, మేనిఫెస్ట్ చేసినా, అఫర్మేషన్ చేసినా, ఇలా యోగా, మెడిటేషన్, గర్భ సంస్కారం ఏది చేసినా కూడా 100% వర్క్ అవ్వే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఆ బెనిఫిట్స్ అన్ని నా బేబీకి రావాలని చెప్పేసి నేను మరీ ప్రెగ్నెన్సీలో ఎక్కువ ట్రై చేస్తున్నాను.
బట్ ప్రతి ఉమెన్కి ప్రెగ్నెన్సీ ఇలానే ఉంటుందని చెప్పలేనండి. కొంతమందికి చాలా వీక్ ఉంటారు, నాజియా, వామిటింగ్ 9th మంత్ వరకు ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొంతమందికి బేబీ ప్రాబ్లం ఉందని చెప్పడం వల్ల అదొక స్ట్రెస్ తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఇంకెక్కువ చేయాలండి. మీరు మీ బేబీకి పాజిటివ్ అఫర్మేషన్ చెప్పండి, నువ్వు హెల్దీ ఉంటావు నాన్న, ఏం కాదు, ఇలా చెప్తూ ఉంటే మెరాకిల్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ట్రై చేసి చూడండి, ఏం కాదు. ఇక్కడ నేను మార్నింగ్ జొన్న రొట్టె తినేసాను. అండ్ ఇక్కడ ఫ్లిప్కార్ట్లో మా ఆయన డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేస్తే చూస్తున్నాం. చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇవన్నీ లడ్డు ప్రిపేర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్ని కడిగేసాను. ఈరోజు నో ఆయిల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇక్కడ కొంచెం వరకు మా ఆయనకు కూడా ఇస్తాను. మార్నింగ్ మొత్తం స్ట్రెస్ తీసుకోకుండా అలా ఇవ్వడంలో తప్పేం లేదు. మా విరాట్ చూసారా చాలా నాటిగా ఆడుకుంటున్నాడు. ఈరోజు పోమోగ్రానైట్స్ తోటి చేశాను అన్నమాట జ్యూస్. అండ్ పోమోగ్రానైట్స్ వేసి పెసర్లు మొలకెత్తిచ్చాను కదా లాస్ట్ వీడియోలో, వాటితోటి నేను సలాడ్ ప్రిపేర్ చేశాను. ఇక్కడ ఫ్రెష్ అయిపోయి ఇంకా నా రెగ్యులర్ హెయిర్ స్టైల్ స్టెప్ జుట్టు వేసేసుకున్నాను అనమాట. ఇది నా రెగ్యులర్ హెయిర్ స్టైల్ అనమాట. సో ఇంట్లో కూడా మనం ఇలా ఫ్రెష్గా రెడీ అయిపోయామంటే మనకి త్రూ అవుట్ ద డే ఒక పాజిటివిటీ ఉంటుంది, ఏదైనా కొత్తగా చేయడానికి కూడా ఎనర్జీ ఉంటుంది. అలాగే పిచ్చిగా కూర్చున్నామంటే ఇంకా మూడ్ అనేది చెడిపోతూ ఉంటుందండి. సో ఇంట్లో ఉన్న కూడా ఇలా ఫ్రెష్గా రెడీ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ నేను ఫ్రెష్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు సండే కదా, సో ఈరోజు నేను ఆఫ్టర్ బాత్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. రెగ్యులర్గా అయితే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఒకేసారి చేయడానికి ట్రై చేసేదాన్ని. సో ఇలా జ్యూస్ తాగేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి చెప్తున్నాను కదా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలా బ్రహ్మముహూర్తంలో గర్భ సంస్కారం చేయడానికి ట్రై చేయండి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎలాంటి నెగిటివిటీ ఉండొద్దు. మనకి ప్రెగ్నెన్సీ, త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ ఓన్లీ పాజిటివిటీనే ఆలోచించాలన్నమాట. మీ పిల్లలతో కూడా హ్యాపీగా స్పెండ్ చేయండి. అండ్ ఇదన్నమాట, ఇంకా బిర్యానీ తినేసాను. ఈవినింగ్ ఒక కుల్ఫీ తినేసాం అన్నమాట. దీంతో నా డే కంప్లీట్ అయిపోయింది. నైట్ కూడా బిర్యానీ తిన్నాను. ఓకే, బాయ్. అమ్మో ఉదయాన్నే లేవాలా, నా వల్ల కాదు అనుకోవడం కంటే, నేను ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే లేవాలి అని ఒక పర్పస్లో లేచామంటే ఖచ్చితంగా మనం నిద్ర లేవగలం. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ 7th మంత్ డే 4 మినీ వ్లాగ్. సో డైలీ లాగానే ఈరోజు కూడా నా మార్నింగ్ రొటీన్ 4:30కి స్టార్ట్ అయిపోయింది. ఇంకా పైకి వచ్చేసి నా యోగా గర్భ సంస్కార రొటీన్ స్టార్ట్ చేసేసాను అనమాట. వెదర్ చాలా క్లౌడీగా, చాలా కూల్గా, కామ్గా, చాలా బాగుందన్నమాట. ఇంకా యూనివర్స్కి థ్యాంక్ చెప్పేసుకున్నాను. సూర్య నమస్కారం చేసేసుకొని నా యోగా రొటీన్ స్టార్ట్ చేశాను. మనం ఏదైతే సబ్కాన్షియస్ మైండ్లో ఆలోచిస్తామో అదే మన డైలీ రొటీన్గా ఉంటుందన్నమాట. సో మనం సబ్కాన్షియస్ మైండ్లో నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్గానే ఉంటుంది, పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గానే ఉంటుంది. సో ఆల్వేస్ ట్రై టు బీ పాజిటివ్. ఓకే, ఇంకేంటంటే కిందికి వచ్చేసిన తర్వాత ఈరోజు నేను పోహా చేద్దాం అనుకున్నా, బట్ నైట్ బిర్యానీ కొంచెమే తిని పడుకున్నాను అనమాట. ఇంకా ఆకలేసేస్తుంది, అందుకే పన్నీర్ చేశాను. నేనే హోమ్మేడ్ పన్నీర్ చేశాను కదా, అది ఉందన్నమాట. సో హోమ్మేడ్ పన్నీర్ తోటి ఆలుతోటి పన్నీర్ ఆలు పరాటా రెడీ చేశాను. ఫస్ట్ టైం చాలా బాగా కుదిరింది, చాలా డెలిషియస్గా ఉందన్నమాట. మనకి ఇంకా ఈ స్టఫ్ పెట్టేసుకున్నామంటే ఇంకేం అవసరం లేదు. కావాలంటే సాస్ వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఎక్కువ ఇది నార్త్ ఇండియన్ సైడ్ చేసే డిష్ అనమాట, మన దగ్గర చాలా తక్కువ. ఇంకా ఈరోజు మా లంచ్ వచ్చేసి బీన్స్ కర్రీలో కొంచెం శనగపిండి అండ్ కొబ్బరి పొడి వేసామంటే చాలా బాగుంటుంది టేస్ట్. రైస్లోకి బాగుంటుంది అండ్ చపాతీస్లో కూడా బాగుంటుంది. వెదర్ చాలా కూల్గా ఉంటుంది కదా, ఇంకా నేను చాయ్ స్కిప్ చేయలేకపోతున్నాను. పరాటా విత్ చాయ్ తీసుకుంటే చాలా బాగుంది. కొంచెం సాస్ కూడా తీసుకున్నాను. ఇంకా ఇలా నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రెష్ అయిపోయాను. విరాజ్ని కూడా ఫ్రెష్ చేసేసాం. డైలీ మార్నింగ్ మా ఆయన దీపం పెట్టి వెళ్తారన్నమాట. ఈ ప్రెగ్నెన్సీలో నేను లాస్ట్ టైం కూడా ఇదే ఫాలో అయ్యాము. త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ మంచిగా పూజ చేసేసుకుంటాం రోజు. నేను చేయను, కాకపోతే మా హస్బెండ్తో చేపిస్తాము. ఇంకా ఏంటంటే మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత 1 to 2 hours అలా స్లీప్ వేస్తాను అన్నమాట. ఎందుకంటే మార్నింగే లేస్తా కదా, ప్రెగ్నెన్సీలో స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. మంచిగా లేసాక నాకు ఒక స్మూతీ తాగాలనిపించింది. అవకాడో బనానా స్మూతీ రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ మంచిగా ఐస్ వేసుకొని మిల్క్ వేసి మిల్క్ షేక్ టైప్లో చేశాను. ఒక రిఫ్రెషింగ్ డ్రింక్ అన్నమాట. ఇంకా టీ, కాఫీ కొంచెం అవాయిడ్ చేసేసి ఈవినింగ్ టైంలో డీటాక్స్ డ్రింక్ ఆర్ ఇలా ఏదైనా స్మూతీ, జ్యూస్ అలా ట్రై చేస్తున్నాను. చాలా బాగుంటుంది. అంటే మళ్ళీ ఈవినింగ్ వర్క్ స్టార్ట్ చేయాలంటే ఒక రిఫ్రెష్మెంట్ ఉండాలి కదా, అది ఇలా నేను ఏదో ఒక డ్రింక్ తీసుకొని స్టార్ట్ చేశాను. నైట్ కూడా ఇంకా అదే స్టఫ్ ఉంది, సో దాంతో పరాటా రెడీ చేస్తున్నాను. ఇక్కడ
ఇప్పుడే నిద్ర లేచాడనమాట. ఈరోజు చాలాసేపు పడుకున్నాడు. 7 అయింది అప్పటికే. ఇంకా పరాటా చేయడంలో నాకు హెల్ప్ చేస్తున్నాడు. వారికి ఆడుకోవడానికి టైం ఇవ్వాలంటే సపరేట్గా ఇవ్వలేనప్పుడు నేను ఇలా నా కిచెన్ వర్క్స్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను. ఇద్దరం మంచిగా ఎంజాయ్ చేస్తూ వంట చేసుకుంటాను అనమాట. ఇంకా నైట్ కూడా పరాటా తినేసాము ఇద్దరం. అండ్ తర్వాత మంచిగా ఏదన్నా ఒక బుక్ చదువుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా ఇలా ఈ రోజుని నేను ఎండ్ చేశాను. థ్యాంక్ యూ. హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 5 7th month ఆఫ్ మినీ వ్లాగ్. సో ఈరోజు కూడా నేను 4:30కి నా డేని స్టార్ట్ చేశాను. అక్కడ లైటింగ్ వస్తుంది చూసారా, అందులో మంత్రాస్ వస్తాయి అనమాట. మీషో నుంచి తీసుకున్నాను. 108 మంత్రాస్ దాకా వస్తాయి. చాలా యూస్ఫుల్. మనం ఫోన్ యూజ్ చేయకుండా మంచిగా కామ్గా మంత్రాస్ వినొచ్చు మార్నింగ్. అండ్ ఇక్కడ ఇంకోటి చూసారు కదా, ఇది కూడా చాలా రోజులు అయింది వచ్చి, తీయడానికి టైం దొరకలేదు నాకు. కలర్ పెన్స్ ఆర్డర్ చేశాను మీషోలోనే. చాలా తక్కువ ప్రైస్ కి చాలా ఎక్కువ పెన్స్ వచ్చాయి. చాలా బాగుంది. ఇంకా నేను మేనిఫెస్టేషన్ రాస్తాను అండ్ డైరీ రాస్తుంటారు కదా, దానికోసం తీసుకున్నాను. బిలీవ్ అండ్ అచీవ్ అని చెప్పేసి చాలా మోటివేషనల్ వర్డ్స్ ని యూనివర్స్ లో చెప్తూ ఉంటాను అన్నమాట. ఆ టైంలో చెప్తే చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఇంకా పైకి వచ్చేసాను. కింద మొత్తం కంప్లీట్ చేసేసుకొని వర్క్ అంతా. ముందు రోజు చాలా వర్షం పడింది, అందుకే చూసారు కదా మొత్తం వాటర్ ఉంది. జస్ట్ పైకి వచ్చి వాకింగ్ చేసి సూర్య నమస్కారం చేసుకుని తిరుక్కుంటూ అఫర్మేషన్స్ చెప్పేసుకుంటున్నాను. కిందికి వచ్చిన తర్వాత ఇంకా యోగా రొటీన్ స్టార్ట్ చేశాను అన్నమాట. మంత్రాస్, గర్భ సంస్కారాన్ని చేసేసాను. ఓం చాంటింగ్ అంతా కూడా. ఇంకా ఆ రోజు మంగళవారం. సో ఇంకా మంగళవారం అంటే మంచిగా కడపను పూజించుకొని ముగ్గులు వేసుకొని అంతా ఉంటుంది కదా, మనకి పూజ రొటీన్ అంతా కూడా ఉంటుంది కదా. నేను అన్ని చేసేసిన తర్వాత మా హస్బెండ్ వెళ్లే ముందు పూజ చేసి వెళ్తారన్నమాట 9 లోపల. సో దానికోసం నేను ఇక్కడ రెడీ చేసేస్తున్నాను. నాకు చాలా టైం పడుతుంది 2 sides ఇలా ముగ్గులు వేసుకునేసరికి. కాకపోతే మనకి చాలా పాజిటివిటీ వస్తుంది అన్నమాట. ఇలా ముగ్గులు వేసి పసుపు కుంకుమతో అలంకరించుకుంటే చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా అనిపిస్తుంది కదా. మనం ఎప్పుడైనా ఇలా ముగ్గులు వేసుకున్నామంటే ఇంకా నేను ఇలా వేసి మళ్ళీ ఫ్రైడే వరకు ఆ గడపను అలాగే ఉంచేస్తాను. ఎందుకంటే పసుపు పెట్టుకుంటాం కదా, రెగ్యులర్ గా నార్మల్ గా ముగ్గులు వేసుకుంటే సరిపోతుంది. సో ఇదన్నమాట. ఇదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా నా బ్రేక్ఫాస్ట్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు అయితే నేను సింపుల్ గా పులిహోర రైస్ చేసేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఇలా డే మొత్తం ఇంకా పులిహోర తినేసాను. తినేసిన తర్వాత వెదర్ చాలా కూల్ గా ఉంది కదా, టీ తాగకుండా మాత్రం ఉండలేకపోతున్నాను. మా విరాజ్ చూసారా ఎంత క్యూట్ గా రెడీ అయిపోయా, బొట్టు పెట్టేసుకుని వాళ్ళ డాడీతో పాటు పూజలో పార్టిసిపేట్ చేశాడనమాట. పిల్లల్ని ఇలా డైలీ రిచువల్స్ చేపిస్తుంటే చాలా మంచిది. అండ్ ఈ రోజు నాది వెజిటేబుల్ ఆర్గనైజేషన్ ఉంది. ఇది చాలా పెద్ద పని అండి. ఇంకా చూసారా, జిప్ లాక్ కవర్స్ లో పెట్టేశాను పెద్ద పెద్దగా ఉన్న ఐటమ్స్ అన్ని. మిగతావన్నీ కూడా ఇలా నార్మల్ బాక్సెస్ లో పెట్టేశాను. ఇవన్నీ మీషోలో తీసుకున్నాను. చాలా యూస్ఫుల్. మనకి ఏ వంట చేసేటప్పుడు ఆ బాక్స్ తీసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అలాంటివి స్క్వేర్ బాక్స్ ఉంది కదా, అందులో పెట్టేశాను. అది ఒకటి తీసేసానంటే మంచిగా వంట చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ మంచిగా స్టోర్ చేసి పెట్టేసుకుంటే ఆర్గనైజ్ గా ఉంటుంది. మధ్యాహ్నం ఇంకా దోసకాయ కర్రీ తోటి లంచ్ కానిచ్చేసాను. నైట్ మా విరాజ్కి ఇలా మంత్రాస్ బుక్ తీసుకున్నాను మీషో నుండి. చాలా బాగుంది. పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్ని నేర్పించడం ఇంపార్టెంట్. ఇంకా నైట్ కూడా మా ఆయన బిర్యానీ తెచ్చేసాడు. తినేసి ఈ డేని పూర్తి చేశాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్. బాయ్. ప్రతి ఒక్క ఉమెన్ బాడీ ఒకేలా ఉండదు, అలాగే ప్రతి ఒక్క ఉమెన్ ప్రెగ్నెన్సీ స్టోరీ కూడా ఒకేలా ఉండదు. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ 7th month డే 6 మినీ వ్లాగ్. ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో తను మెచ్యూరిటీ అయిన స్టేజ్ నుంచి చాలా హార్మోనల్ చేంజెస్, సెవరల్ చేంజెస్ బాడీలో అవుతుంటాయి. కొంతమందికి పీరియడ్స్ టైంలో చాలా క్రాంప్స్ ఉంటాయి, స్టమక్ క్రాంప్స్ ఉంటాయి, బాడీ పెయిన్స్ ఉంటాయి. కొంతమంది అసలు పీరియడ్స్ వచ్చినట్టు కూడా ఉండరు. సో ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయి. ఉమెన్ అనగానే ఇలాగే ఉండాలి అన్న రూలే ఉండదు. అసలు ఉమెన్ బాడీ అంటేనే ఈ సృష్టిలో ఒక అద్భుతం. మనం పుట్టుకతోనే కొన్ని నెంబర్ ఆఫ్ ఓవరీస్తో పుడతామంట. ఎంత అద్భుతం కదా. సో అందుకే ఎవరి బాడీ కూడా ఎవరికి కంపారిజన్ ఉండదు, ఎవరు కంపేర్ చేసుకోవద్దు కూడా. నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే నన్ను చూసి ఒక్కరైనా మోటివేట్ అయ్యి గర్భ సంస్కార రొటీన్ ఫాలో అవుతారని. మీ కండిషన్, మీ హెల్త్ కండిషన్ బట్టి మీరు మీ గర్భ సంస్కారాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఇలానే లేచి ఇలానే చేయాలని ఏం రూల్ లేదు. సో ఈరోజు కూడా నా మార్నింగ్ రొటీన్ 4:30కి స్టార్ట్ అయిపోయింది. ఇంకా యోగా, మెడిటేషన్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను. వెదర్ చాలా రెయినీగా, కూల్గా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చాలా ఎంజాయ్ చేశాను. 7-7:30 వరకు ఇంకా నా మార్నింగ్ రొటీన్ అంతా కూడా ఓన్లీ మీ టైం, నా కోసమే. అఫర్మేషన్స్, బేబీ కోసం గర్భ సంస్కార మంత్రాస్ ఇవే ఉంటాయన్నమాట. మేనిఫెస్టేషన్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే
నా టైం నేను తీసుకున్న తర్వాతనే అప్పుడు కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రొటీన్ కూడా ఇంట్లో వర్క్స్ కూడా చేస్తాను. తర్వాత మన కోసం మనకు టైం అస్సలు దొరకదన్నమాట. సెకండ్ టైం మామ్స్కి అయితే అసలు దొరకదు. ఇంకా ఫస్ట్ బేబీ ఉంటుంది కదా, తనని చూసుకోవాలి, తన ఫుడ్ చూసుకోవాలి, ప్రతి ఒక్కటి చూసుకోవాలి కదా. ఇంక ఈరోజు నేను పప్పుచారు చేద్దామని చెప్పేసి రాగానే ఫస్ట్ అన్ని వెజిటేబుల్స్ అన్ని వాటర్లో పెట్టేశాను. ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫ్రిడ్జ్ నుంచి అన్ని బయట పెట్టేసి వెళ్తాను. ఈరోజు చూసారు కదా, పాలలో మీగడ తీసాను. డైలీ అలా తీస్తూ ఉంటాను. నేనే ఇంట్లో గీ రెడీ చేస్తాను. సో ఇక్కడ నా యోగా రొటీన్ ఏంటంటే, కిందికి వచ్చిన తర్వాత నేను యోగా చేస్తున్నాను. పైన తడిగా ఉంది కదా, ఈ వర్షాకాలం అంతే. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పోహా అన్నమాట. పోహా చేసుకుంటూనే పప్పుచారు కూడా ఎట్ ఏ టైం నేను రెడీ చేస్తున్నాను. ఎందుకంటే లంచ్ కూడా ఒకేసారి చేసేసి మనకి మళ్ళీ మళ్ళీ కిచెన్లో వచ్చే అవసరం ఉండదు, టైం సేవ్ అవుతుంది. ఇంకా బయటికి వెళ్ళేసి మొత్తం క్లీన్ చేసి వరండా అంతా కూడా ముగ్గులేసేసి వచ్చేసాను. పూజ రొటీన్ స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ మా హస్బెండ్ డైలీ పూజ చేసి వెళ్తారు. పోహాలో కొంచెం లెమన్ పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇంకా ఇల్లంతా ఊకేస్తే ఒక్కొక్కసారి మా హస్బెండే మాపింగ్ కూడా చేస్తారన్నమాట. ఇలా మనకి సెకండ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ బేబీతో పనులన్నీ మేనేజ్ చేసుకోవాలంటే సపోర్టివ్ హస్బెండ్ కూడా ఉండాలి. మా హస్బెండ్ ఏమన్నా చెప్తే చేశారన్నమాట. సో అందుకే నేను అన్ని మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. ఈరోజు పొమోగ్రానైట్స్ తోటి జ్యూస్ చేశాను. అదే పేస్ట్లో ఫేస్ ప్యాక్ కూడా పెట్టేసుకున్నాను. అందులో పని స్కిన్ కేర్ కూడా అయిపోతుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మధ్యాహ్నానికి నేను సాంబార్తో మంచిగా తినేసాను. నాకు చాలా ఇష్టం మునక్కాయలు అనక్కాయలు వేస్తే. అండ్ సాంబార్ చేసిన నెక్స్ట్ డేకి నేను ఇడ్లీలకి సోక్ చేస్తాను. మంచిగా మనకి ఇడ్లీ సాంబార్ ఉంటుంది కదా, నైట్ ఇంకా ముద్దపప్పు దోసకాయ కర్రీ ఉంటే కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని డిన్నర్ కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్గా ఉంటూ చిన్న బాబును మేనేజ్ చేసుకుంటూ ఇంత ఎర్లీ మార్నింగ్ లేవడం అంత ఈజీ అయితే కాదు. ఈరోజు 4కే లేచేసాను. అండ్ ప్రెగ్నెన్సీలో ఇలా లేవడం అంత సజెస్టబుల్ కూడా కాదు. మీరు స్లీప్ని ఆఫ్టర్నూన్ మేనేజ్ చేసుకోగలిగేటట్టు అయితేనే లేవడానికి ట్రై చేయండి. నార్మల్ పీపుల్ అయితే డెఫినెట్గా. ఈరోజు ఇంకా హాఫ్ అన్ అవర్ ముందే లేచేసాను. ఆ మార్నింగ్ వచ్చే పాజిటివ్ వైబ్స్కి నాకు ఇంకా త్వరగా లేవాలని అనిపిస్తుంది. సో నేను అలారం వచ్చేదానికంటే ముందే లేస్తున్నాను అన్నమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నేను ఒక్క రోజులో ఇలా 4:30కి 4కి లేవడం అయితే నేను ప్రాక్టీస్ చేయలేదు. నేను 5th మంత్ నుంచే, అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ మనకి 1 to 3 months కొంచెం ఎంత ఉన్నా కూడా కొంచెం డల్గా ఉంటుంది కదా, నాజా ఫీలింగ్ ఉంటుంది. బట్ నాకు వామిటింగ్స్ ఏం లేకుంటుండే. బట్ అలా అనిపిస్తూ ఉండేది. అంత ఈజీగా అయితే ఉండదు కదా. ఫస్ట్ ట్రైమిస్టర్ అండ్ లాస్ట్ ట్రైమిస్టర్ ఈ రెండు చాలా డిఫికల్ట్గా ఉంటాయి. ఇంకా నేను 5th మంత్ నుంచి ట్రై చేస్తున్నాను. 6కి 6:30 నుంచి, తర్వాత 6కి, తర్వాత 5కి, 5:30, ఇప్పుడు 4:30 అలా కొంచెం కొంచెం స్లీప్ ప్యాటర్న్ని వెనుకకు చేసుకుంటూ రావాలి. ఒకేసారి ఎవరు అలవాటు చేసుకోలేరు కూడా. ఇక్కడ ఇంకా నా యోగా, మెడిటేషన్, గర్భ సంస్కార రొటీన్ కంప్లీట్ చేసేసి కిందికి వచ్చేసి ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసేసాను. దీనికి ముందు రోజు ఇడ్లీ చేశాను కదా, ఆ ఇడ్లీ బ్యాటర్లోనే గోధుమ పిండి వేసి కొంచెం ఈనో పౌడర్ వేసి ఇలా గుంట పొంగనాలు చేసేసాను. ఒకే టిఫిన్ డైలీ తినాలంటే బోరింగ్ కదా. సో ఇలా కూడా ట్రై చేయండి. గుంట పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఈరోజు వచ్చేసి బీరకాయ పెసరపప్పు కర్రీ, పోమోగ్రానైట్స్, కీరా, క్యారెట్ అండ్ ఇంకా బీట్రూట్ తోటి మంచిగా జ్యూస్ చేసేసాను. ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది కదా మనకు ప్రెగ్నెన్సీలో, డెఫినెట్గా ఏదో ఒక జ్యూస్ తాగుతూ ఉండాలి. మా విరాజ్కి డైలీ వెరైటీ ఏమి ఇస్తుందా మమ్మీ అని చూస్తూ ఉంటాడు. చూసారా, బాగుంది మమ్మీ అని చెప్తున్నాడు. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో నాకు చాలా ఈజీ అవుతుంది. వాడి ఫుడ్ వాడే తింటారు అనమాట. దానికి నాకు టైం ఏం అవసరం లేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. డెఫినెట్గా మీరు సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేయండి మీ బేబీకి. చూసారా, నా టమ్మీకి కిస్సెస్ ఇస్తున్నాడు. ఇప్పటి నుంచి వాళ్ళిద్దరికి బాండింగ్ పెంచుతున్నాను అనమాట. డైలీ అన్నయ్య అని చెప్పేసి నేను ఇట్లా హ్యాపీ అని పేరు పెట్టుకున్నాను. మీరు కూడా మీ బేబీకి ఒక పేరు పెట్టుకొని డైలీ మాట్లాడుతూ ఉండండి. అది మెయిన్ థింగ్ గర్భ సంస్కారంలో. ఇంకా ఆఫ్టర్నూన్ నాకు ఆమ్లెట్ తినాలనిపించింది. నా ఫుడ్ నాకే వండుకొని తిని బోరింగ్గా అనిపిస్తుంది. సో అందుకే మా హస్బెండ్ వేయమన్నాను, చాలా బాగా చేస్తారు. ఇంకా నా కోసం అడగగానే ఆమ్లెట్ వేశారు. ఆమ్లెట్ తోటి బీరకాయ పెసరపప్పు కర్రీ కాంబినేషన్ చాలా బాగుంది. ఇంకా మధ్యాహ్నం మంచిగా ఒక 2 hours స్లీప్ వేసిన తర్వాత ఆఫ్టర్నూన్ జింజర్ వాటర్ తాగేసాను. కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు, నాకైతే అసలు ఉండదు. ఎందుకంటే జ్యూసెస్లో మంచి ఫైబర్ ఉంటుంది కదా. ఇంకా ఈ టీ తీసేసుకున్నాను. నైట్ ఇంకా చపాతీస్ చేసేసి ఆనియన్ టమాటా కర్రీ చేశాను. ఇలా నా డే 8 రొటీన్ని కంప్లీట్ చేసేసాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టు ఫాలో. బాయ్, మీట్ యు సూన్. ప్రెగ్నెన్సీలో వచ్చే మూడ్ స్వింగ్స్ మన డైలీ రొటీన్ని మామూలుగా ఎఫెక్ట్ చేయవు. అదొక ప్రెగ్నెంట్ ఉమెన్కి మాత్రమే అర్థమవుతుంది. సో అయినా కూడా నేను బ్రహ్మముహూర్తంలో లేచి యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ 7th month డే 8th మినీ వ్లాగ్.
సో రెగ్యులర్గా నా మినీ వ్లాగ్స్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు. డైలీ నా మార్నింగ్ రొటీన్ 4:30కి స్టార్ట్ అయ్యి 7:30 వరకు కూడా మెడిటేషన్, యోగా, గర్భ సంస్కార రొటీన్ ఉంటుంది. సో రెగ్యులర్గా ఇదే ఉంటుంది ఈ టైమింగ్స్లో. దాని తర్వాతనే నా మార్నింగ్ వర్క్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్, లంచ్ రొటీన్ అన్నీ స్టార్ట్ అవుతాయి. నేను ఇక్కడ రాగానే ఫస్ట్ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పేసుకుంటాను. ఇంకా ఈరోజు నా యోగా పార్ట్నర్ వచ్చేసి మా విరాజ్ అన్నమాట. నేను ఇంకా పైకి వచ్చిన తర్వాత కొద్దిసేపటికి లేచాడు. వాళ్ళ డాడీ ఇంకా మిల్క్ తేయడానికి వెళ్ళాలని చెప్పేసి తీసుకొచ్చాడు. నాతో పాటు కూర్చొని యోగా చేస్తున్నాడు. ఎంత క్యూట్గా చేస్తున్నాడు చూడండి. ఓం అని నేను చిన్నప్పటి నుంచి చెప్పిస్తాను. సో నాతో పాటు వాడు కూడా కూర్చొని ఓం అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఎంత క్యూట్గా అనిపిస్తుందో. మన లైఫ్ స్టైలే రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట పిల్లలకి. మనం ఎంత డిసిప్లిన్గా ఎలా ఉన్నామో దాన్ని బట్టి పిల్లలు కూడా వాళ్ళ ఫ్యూచర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. అందుకే కొంచెం మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం బెటర్. సో అందరు కూడా ట్రై చేయండి. పిల్లలకి మంచి మంచి విషయాలు చెప్పడం, డెవోషనల్గా పెంచడానికి. ఇక్కడ నేను కిందికి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా నా బ్రేక్ఫాస్ట్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు నేను పప్పు టమాటా కర్రీ చేయడం కోసం ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ని కట్ చేసి కుక్కర్లో అంతా వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దొడ్డు ఉప్మా అంటారు కదా, దొడ్డు ఉప్మా చేసేసాను సింపుల్గా. అండ్ ఇంకా పొమగ్రానైట్స్ తోటి జ్యూస్ రెడీ చేశాను. ఇందులో పుదీనా, కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేస్తాను అన్నమాట. ఇంకా మొత్తం ఫైబర్ తీసుకోవడం కూడా అంత మంచిది కాదంటున్నారని చెప్పేసి కొంచెం అప్పుడప్పుడు స్ట్రెయిన్ చేసుకొని తాగుతున్నాను. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానో గెస్ట్ చేస్తారా? ఎస్, గోరెంటాకు తింటున్నాను అన్నమాట. ప్రెగ్నెన్సీలో తింటారు కదా. సో యాక్చువల్ 5th మంత్లోనే మింగాలి, బట్ నాకు కుదరలే ఈసారి. ఇంకా మా పక్కింటి సిస్టర్ తను రెడీ చేసింది, తీసుకొచ్చి ఇచ్చిందన్నమాట. సో ఇంకా తినేస్తున్నాను. దానివల్ల యూజెస్ ఏంటి అంటే మనకి పర్టికులర్గా తెలియదు. తినడం వల్ల పిల్లలు మంచి కలర్ వస్తారు అంటారు, బట్ సైంటిఫిక్ రీజన్ ఏంటో నాకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి. ఇంకా జ్యూస్ తాగేసి ఉప్మా తినేసాను అన్నమాట. మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసాను, ఆ క్లిప్ పెట్టలే. అండ్ ఈవినింగ్ టైంకి నాకు రిఫ్రెషింగ్ డ్రింక్ ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ నేను బనానా మిల్క్ షేక్ చేస్తున్నాను, కోకో పౌడర్ అన్నీ వేసి. ఇంకా విరాజ్ కూడా లేచేశాడు. ఇద్దరం మంచిగా బనానా మిల్క్ షేక్ని ఎంజాయ్ చేసాము. నైట్ చపాతీ విత్ టమాటా పప్పు తినేసి ఇంకా మంచిగా పడుకున్నాను అన్నమాట. 9:30 వరకు పడుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో ఇదన్నమాట ఈరోజు మన 8th డే మినీ వ్లాగ్. ఇంకా దీని తర్వాత విరాజ్కి మంచిగా బుక్స్ ఏదన్నా ఇస్తూ ఉంటాను, స్టోరీస్ చెప్తూ ఉంటాను. ఇది మంచి అలవాటు. మీ పిల్లలు కూడా నైట్ పడుకునే ముందు ఫోన్లు అవి వేయకుండా ఇలా బుక్స్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రెగ్నెన్సీలో వచ్చే మూడ్ స్వింగ్స్ మన డైలీ రొటీన్ని మామూలుగా ఎఫెక్ట్ చేయవు. అదొక ప్రెగ్నెంట్ ఉమెన్కి మాత్రమే అర్థమవుతుంది. సో అయినా కూడా నేను బ్రహ్మముహూర్తంలో లేచి యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ 7th మంత్ డే 8th మినీ వ్లాగ్. సో రెగ్యులర్గా నా మినీ వ్లాగ్స్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు. డైలీ నా మార్నింగ్ రొటీన్ 4:30కి స్టార్ట్ అయ్యి 7:30 వరకు కూడా మెడిటేషన్, యోగా, గర్భ సంస్కార రొటీన్ ఉంటుంది. సో రెగ్యులర్గా ఇదే ఉంటుంది ఈ టైమింగ్స్లో. దాని తర్వాతనే నా మార్నింగ్ వర్క్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్, లంచ్ రొటీన్ అన్నీ స్టార్ట్ అవుతాయి. నేను ఇక్కడ రాగానే ఫస్ట్ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పేసుకుంటాను. ఇంకా ఈరోజు నా యోగా పార్ట్నర్ వచ్చేసి మా విరాజ్ అన్నమాట. నేను ఇంకా పైకి వచ్చిన తర్వాత కొద్దిసేపటికి లేచాడు. వాళ్ళ డాడీ ఇంకా మిల్క్ తేయడానికి వెళ్ళాలని చెప్పేసి తీసుకొచ్చాడు. నాతో పాటు కూర్చొని యోగా చేస్తున్నాడు. ఎంత క్యూట్గా చేస్తున్నాడు చూడండి. ఓం అని నేను చిన్నప్పటి నుంచి చెప్పిస్తాను. సో నాతో పాటు వాడు కూడా కూర్చొని ఓం అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఎంత క్యూట్గా అనిపిస్తుందో. మన లైఫ్ స్టైలే రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట పిల్లలకి. మనం ఎంత డిసిప్లిన్గా ఎలా ఉన్నామో దాన్ని బట్టి పిల్లలు కూడా వాళ్ళ ఫ్యూచర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. అందుకే కొంచెం మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం బెటర్. సో అందరు కూడా ట్రై చేయండి. పిల్లలకి మంచి మంచి విషయాలు చెప్పడం, డెవోషనల్గా పెంచడానికి. ఇక్కడ నేను కిందికి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా నా బ్రేక్ఫాస్ట్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు నేను పప్పు టమాటా కర్రీ చేయడం కోసం ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ని కట్ చేసి కుక్కర్లో అంతా వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దొడ్డు ఉప్మా అంటారు కదా, దొడ్డు ఉప్మా చేసేసాను సింపుల్గా. అండ్ ఇంకా పొమగ్రానైట్స్ తోటి జ్యూస్ రెడీ చేశాను. ఇందులో పుదీనా, కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేస్తాను అన్నమాట. ఇంకా మొత్తం ఫైబర్ తీసుకోవడం కూడా అంత మంచిది కాదంటున్నారని చెప్పేసి కొంచెం అప్పుడప్పుడు స్ట్రెయిన్ చేసుకొని తాగుతున్నాను. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానో గెస్ట్ చేస్తారా? ఎస్, గోరెంటాకు తింటున్నాను అన్నమాట. ప్రెగ్నెన్సీలో తింటారు కదా. సో యాక్చువల్ 5th మంత్లోనే మింగాలి, బట్ నాకు కుదరలే ఈసారి. ఇంకా మా పక్కింటి సిస్టర్ తను రెడీ చేసింది, తీసుకొచ్చి ఇచ్చిందన్నమాట. సో ఇంకా తినేస్తున్నాను. దానివల్ల యూజెస్ ఏంటి అంటే మనకి పర్టికులర్గా తెలియదు. తినడం వల్ల పిల్లలు మంచి కలర్ వస్తారు అంటారు, బట్ సైంటిఫిక్ రీజన్ ఏంటో నాకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి. ఇంకా జ్యూస్ తాగేసి
ఉప్మా తినేసాను అన్నమాట. మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసాను, ఆ క్లిప్ పెట్టలే. అండ్ ఈవినింగ్ టైంకి నాకు రిఫ్రెషింగ్ డ్రింక్ ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ నేను బనానా మిల్క్ షేక్ చేస్తున్నాను, కోకో పౌడర్ అన్నీ వేసి. ఇంకా విరాజ్ కూడా లేచేశాడు. ఇద్దరం మంచిగా బనానా మిల్క్ షేక్ని ఎంజాయ్ చేసాము. నైట్ చపాతీ విత్ టమాటా పప్పు తినేసి ఇంకా మంచిగా పడుకున్నాను అన్నమాట. 9:30 వరకు పడుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో ఇదన్నమాట ఈరోజు మన 8th డే మినీ వ్లాగ్. ఇంకా దీని తర్వాత విరాజ్కి మంచిగా బుక్స్ ఏదన్నా ఇస్తూ ఉంటాను, స్టోరీస్ చెప్తూ ఉంటాను. ఇది మంచి అలవాటు. మీ పిల్లలు కూడా నైట్ పడుకునే ముందు ఫోన్లు అవి వేయకుండా ఇలా బుక్స్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ దేవునికి ఎంత డెవోషనల్గా కనెక్ట్ అయి ఉంటే బేబీకి అంత మంచిదన్నమాట. సో ఈరోజు తొలి ఏకాదశి మార్నింగ్ రొటీన్ నాది ఇలా స్టార్ట్ అయింది. వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్, డే 10 7th మంత్ ఆఫ్ మినీ వ్లాగ్. సో రోజు రాగానే ఈరోజు కూడా 4:30కి లేచేసాను ఎర్లీ మార్నింగ్. తర్వాత ఇంకా 4:30 to 5:30 వరకు మేనిఫెస్టేషన్ రొటీన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్నానం చేసేసాను. తొలి ఏకాదశి కదా, అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అని చెప్తున్నాను. ఇంకా స్నానం చేసిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత పూజ ఉంటుంది కదా, సో దానికోసం పరమాన్నం కోసం పెసరపప్పు బియ్యం నానబెట్టేశాను కుక్కర్లో. అంటే పూజ నేను చేయను, మా హస్బెండ్ చేస్తారు. బట్ అన్ని రిచువల్స్ అయితే చూసుకోవాలి కదా, ప్రతి ఒక్కటి వాళ్ళు చేయలేరు. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత పైకి వెళ్ళాను. 5th మంత్ వరకు మనం పూజ చేసుకోవచ్చు. నేను 5th మంత్ వరకు కంటిన్యూస్గా నేనే పూజ చేశాను. ఇంకా తర్వాత డైలీ నేను ఇలా హెల్ప్ చేస్తే తను పూజ చేసి వెళ్తారనమాట. ఎందుకంటే బేబీ డైలీ మన ఇంట్లో పూజ రొటీన్ అయితే ఏంటంటే బేబీకి చాలా పాజిటివిటీ వస్తుంది, మనకి చాలా పాజిటివిటీ వస్తుంది, ఎటువంటి నెగిటివిటీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది. అందుకే నేను పూజ మాత్రం డెఫినెట్గా చేపిస్తాను. నా ప్రెగ్నెన్సీలో, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా ఇలానే కంటిన్యూ చేశాను. ఆ పాజిటివ్ వైబ్స్ రావడం కోసం డెవోషనల్గా ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా లేసామంటే లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామాలు, ఇంకా హనుమాన్ చాలీసా, కాలభైరవాష్టకం ఇవన్నీ మోగుతూనే ఉంటాయన్నమాట. 9:30 వరకు కూడా ఈ డెవోషనల్ సాంగ్సే ఉంటాయి. ఇంకా ఈరోజు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఏదో భరతనాట్యం అంటే చాలా ఇష్టమని ఒక రీల్ ట్రై చేశాను, ఇన్ మై 7th మంత్ ప్రెగ్నెన్సీ అని. అది మాత్రం చాలా వైరల్ అయింది. ఒక 1 డేలోనే 50K, తర్వాత 100K వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. అందరు కన్సర్న్గా అడిగారు జాగ్రత్త అక్క అని చెప్పేసి. నా బాడీ సపోర్ట్ చేసింది కాబట్టి చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్ అండ్ పాజిటివ్ కామెంట్స్ ఆన్ మీ. అండ్ ఇంకా ఇక్కడ కడప పుదించడం కోసం నేను పసుపులో జవ్వాది పౌడర్ అండ్ రోజ్ వాటర్ వేస్తాను అన్నమాట. ఆ ఫ్రెష్ స్మెల్ వస్తుంది మనకి డైలీ కూడా. ఇలా పెట్టామంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు కూడా అలానే పసుపుతో ఉంచవచ్చు. ఎటువంటి నెగిటివిటీ ఇంట్లోకి రాదంట పసుపు ఇలా గడపకి పెట్టుకుంటే. అండ్ యాంటీబయాటిక్ కూడా పనిచేస్తుంది. ప్రెగ్నెన్సీ లేడీస్ అండ్ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎప్పుడు పాజిటివిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో అందుకే నేను ఇలా ఒకరోజు పెట్టానంటే ఒక 1 వీక్ వరకు అలా ఉంచేస్తాను. ఇంకా నేను ఇక్కడ ముగ్గేస్తుంటే మా హస్బెండ్ జ్యూస్ చేసి తెచ్చిచ్చారు. సో ఇంకా ఆకలి అవుతుంది కదా మార్నింగ్, జ్యూస్ తాగిన తర్వాత అంతా కంప్లీట్ చేసుకుని నాకు 1 hour పడుతుంది. పరమాన్నం రెడీ చేసేసాను నైవేద్యానికి. ఇంకా తను పూజ చేసేసారు. ఈరోజు ఇంతే అన్నమాట. పూజ అయిపోయిన తర్వాత నేను వంట స్టార్ట్ చేశాను. ఇక్కడ పరమాన్నమే తినేసాము బ్రేక్ఫాస్ట్కి అండ్ జ్యూస్ తాగేసాము. ఆలూ ఫ్రై అండ్ పుదీనా రసం పెట్టేశాను. ఇదే నేను మధ్యాహ్నం లంచ్కి తినేసాను. అండ్ నైట్ కూడా చపాతీస్ తోటి ఆలూ ఫ్రై తినేసాను. దిస్ ఈజ్ మై తొలి ఏకాదశి మినీ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. అసలు ప్రెగ్నెన్సీలో ఇంత ఎర్లీ మార్నింగ్ లేవడం సాధ్యం అవుతుందా? మేము నార్మల్గానే లేవలేకపోతున్నాం, మీరు ఎలా లేస్తున్నారు, ఎలా చేయగలుగుతున్నారు అని నన్ను చాలామంది అడుగుతున్నారు. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ 7th మంత్ డే 11 మినీ వ్లాగ్. నిజమే, ప్రెగ్నెన్సీ టైంలో ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి యాక్టివ్గా ఉంటూ యోగా మెడిటేషన్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. బట్ మనం లేవాలి అనుకోవడం కంటే ఎందుకు లేవాలి అనే ఒక మనకి ఆన్సర్ తెలిస్తే లేవడానికి మనకి ఈజీ ఉంటుందన్నమాట. ఒక గట్టి డిజైర్ తోటి లేవాలి. నేను కూడా చాలా రోజుల నుంచి లేవాలనుకుంటున్నాను. బట్ నాకు ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఒక డిజైర్ పెట్టుకున్నాను, నేను నా బేబీ కోసం గర్భ సంస్కారం చేయాలి, అది బ్రహ్మముహూర్తంలో చేయాలని నేను గట్టిగా అనుకున్నా కాబట్టి లేవగలుగుతున్నాను. ఈరోజు కూడా 4:15కి లేచాను. ఇంకా ఈరోజు ఒక 15 minutes ముందు లేస్తే నాకు ఇంకెక్కువ టైం ఉంటుంది. అండ్ మధ్యాహ్నం మాత్రం స్లీప్ని మేనేజ్ చేసుకోవాలి. నార్మల్ పీపుల్ అయితే పర్లేదు, ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి అయితే అంత సజెస్టెడ్ కాదు, అందరి హెల్త్ ఒకేలా ఉండదు. సో మీరు మార్నింగ్ లేచినా లేవకుండా ఏ టైంలోనైనా మీరు అఫర్మేషన్స్ చేసుకోవచ్చు, బేబీతోటి కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఈరోజు మార్నింగ్ మాది దోశ అన్నమాట. చాలా డేస్ తర్వాత దోశ చేశాను. నాకు హోమ్ మేడ్ ఇంట్లో తీసుకున్న దోశ అంటేనే చాలా ఇష్టం. ఇక్కడ నేను దోశలు వేస్తుంటే నీకు ఏ రాదు, నేను వేసి సాగని చెప్పేసి వచ్చి మా ఆయన ప్రయోగం చేస్తున్నాడు. అది కాస్త ఓకేలే వచ్చేసింది.
ఇంకా చట్నీ చేసేసి ఇంట్లో చేసుకున్న దోశకి బయట దోశకి అసలు చాలా డిఫరెన్స్ ఉంటుందండి. నాకు బయట అసలు నచ్చదు, ఇంట్లో దోశ చాలా ఇష్టం. ఎన్నైనా తినేస్తాను అన్నమాట. కొంచెం సాస్ పెట్టేసుకున్నాను, చాలా హ్యాపీగా అనిపించింది. మార్నింగ్ నాకు నచ్చిన పని చేసినట్టు అనిపించింది. ఇంకా మధ్యాహ్నం మా విరాజ్ ఈరోజు మొత్తం దోశలే తిన్నాడు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం కూడా. మధ్యాహ్నం అన్నం తినరా అంటే లేదు మమ్మీ నాకు దోశ కావాలని ఏడుస్తున్నాడు. ఇంకేం చేస్తాం, వేసి ఇచ్చా అన్నమాట. ఇక్కడ మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా నేను ఫ్రూట్ తీసుకున్నాను. కివి డైలీ ఒక ఫ్రూట్ తీసుకుంటాను, బట్ పెట్టడం మర్చిపోతున్నాను డైలీ మినీ వ్లాగ్స్లో. అండ్ ఇక్కడ చూసారా, నేను మా విరాజ్ గారు క్రేజీగా ఆడుకుంటున్నాను అన్నమాట. నా జుట్టు మొత్తం పీకి పాకం పెడుతున్నాడు. అబ్బాయిలు చాలా యాక్టివ్గా ఉంటారండి. చూసారా ఎలా నవ్వుతున్నాడు, చాలా క్యూట్గా. కొద్ది టైం మాత్రం మా విరాజ్కి స్పెండ్ చేస్తాను, మంచిగా ఆడుకుంటాను, ఏదో ఒకటి నేర్పించడానికి ట్రై చేస్తాను, బుక్ చదివిస్తుంటాను. నెక్స్ట్ టైం మహాలక్ష్మి రావాలని కోరుకుంటున్నాను. మీరు కూడా నాకు బ్లెస్ చేయండి. అండ్ ఇంకా మధ్యాహ్నం మంచిగా పడుకున్న తర్వాత లేచి బనానా మిల్క్ షేక్ రెడీ చేసుకుంటున్నాము. ఇక్కడ మేము కొంచెం కాఫీ పౌడర్ కూడా వేసాను. ఈవినింగ్ టైంలో నాకు రిఫ్రెషింగ్ డ్రింక్ ఉంటే నేను మంచిగా ఈవినింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట, మళ్ళీ ఫ్రెష్గా. అండ్ ఇక్కడ నైట్ మా విరాజ్కి ఓట్స్ ఆమ్లెట్ వేద్దామని నేను వేస్తే, వద్దు మమ్మీ నాకు చపాతీ కావాలి, దోశ కావాలని చెప్పేసి లేని మళ్ళీ అడిగితే మళ్ళీ అంతా దోశలే వేసుకొని తిన్నాము అన్నమాట. నైట్ రొటీన్ కూడా దోశతోటే కంప్లీట్ చేసాము. ఈ మిల్క్ షేక్ మాత్రం చాలా యమ్మీగా ఉంటుంది, బయట కంటే ఇంట్లో చేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో ఇలా మేము మా డేని మొత్తం దోశతోటి స్టార్ట్ చేసి దోశతో ఎండ్ చేసాం అనమాట. సో ఇది మన 11th డే మినీ వ్లాగ్. ఓకే, బాయ్. అసలు గర్భ సంస్కారం అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎలాంటి మంత్రాస్ చదవాలని చెప్పేసి నాకు చాలామంది అడుగుతున్నారు. సో డెఫినెట్గా నేను దానికోసం ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. అఫర్మేషన్స్ అన్నీ అడుగుతున్నారు కదా. సో ఈ మినీ వ్లాగ్లో నేను చెప్పాలంటే చెప్పలేకపోతున్నాను. ఇన్ డీటెయిల్గా దానికోసం ఇంకో వీడియో చేస్తాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ 7th month ఆఫ్ డే 12 మినీ వ్లాగ్. ఈరోజు అయితే 4:15కి నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను పైకి వచ్చేసాను. పైకి వచ్చి గర్భ సంస్కార రొటీన్ స్టార్ట్ చేశాను. యోగా కంప్లీట్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ ముద్ర ఉంది కదా, ఈ ముద్ర కానీ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ పెట్టి ఓం చాంటింగ్ అలా చేశారంటే అఫర్మేషన్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇంకా టమ్మి మీద చేయి పెట్టుకొని హార్ట్ దగ్గర చేయి పెట్టుకొని చేస్తే కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ ఇంకా నేను కిందికి వచ్చేసాను. ఇక్కడ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫ్లాక్ సీడ్స్ అండ్ మెంతులు, కరివేపాకు, ఉల్లిగడ్డ వేసి బాగా బాయిల్ చేసి దాన్ని స్ట్రెయిన్ చేయొచ్చు లేదా పేస్ట్లా పెట్టుకోవచ్చు. బట్ ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు పవర్ లేదన్నమాట, ఇంకా దాన్ని పెట్టుకోలేదు, ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డేకి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే చట్నీ మిగిలిపోయింది, దానికోసం ఇడ్లీ బ్యాటర్ చేద్దామని చెప్పేసి ఇన్స్టంట్ ఇడ్లీ బ్యాటర్ ట్రై చేశాను. ఉప్మా రవ్వ అండ్ అటుకులు పెరుగుతోటి. బట్ అది ఏంటంటే అటుకులు ఎక్కువైనాయి, ఉప్మా రవ్వ తక్కువ అవడం వల్ల రాలే అన్నమాట, దోశ అతుక్కుపోతుంది. ఇక దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఇడ్లీకి ట్రై చేశాను. బట్ ఇడ్లీలు చాలా బాగా వచ్చాయి, స్మూత్గా. ఇడ్లీ టేస్ట్ లేదు, బట్ మంచిగా స్మూత్గా ఉందన్నమాట. చట్నీ అయితే వేస్ట్ చేయకూడదు, అది కాన్సెప్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పొమగ్రానేట్ జ్యూస్ తీసుకున్నాను. ఇక్కడ విరాట్ చూసారా, తమ్మికి కిస్సెస్ ఇస్తూ ఉన్నాడు. వాళ్ళ సిబ్లింగ్కి మంచిగా కనెక్ట్ అవుతున్నాడు అన్నమాట ఇప్పటి నుంచే. ఇంకా మధ్యాహ్నం పడుకొని లేచి మంచిగా పిల్లలు ఆడుకుంటున్నారు. ఆఫ్టర్నూన్ నేను గోకరకాయ ఎగ్ కర్రీ చేశాను, దాంతో లంచ్ కంప్లీట్ చేశాను. అండ్ రొటీన్గా డిన్నర్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చపాతీ చేస్తున్నాను. అదే ఎగ్ కర్రీ ఉంది కదా, గోకరకాయ, దాంతో డిన్నర్ కంప్లీట్ చేసామన్నమాట. ఇంకా సింపుల్గా అయిపోయింది, మంచిగా ఓన్లీ చపాతీ చేసుకొని. కర్రీ ఒక్కోసారి కర్రీ ఎక్స్ట్రా ఉంటుంది, ఒక్కోసారి ఉండదు అన్నమాట. సో ఉన్నప్పుడు మనకి హ్యాపీ, చేసే పని ఉండదని. ఇంకా మంచిగా ఎగ్ అండ్ గోకరకాయ కాంబినేషన్ ఉంటుంది, బాగుంటుంది. నాకు ఓన్లీ గోకరకాయ కర్రీ అంటే నచ్చదు, దాంట్లో ఎగ్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా తిన్న తర్వాత కిచెన్ మొత్తం ఇలా క్లీన్ చేసేస్తాను అన్నమాట. 9 లోపు మొత్తం అంట్లన్నీ తోమేసి ఇట్లా పెట్టుకొని నైట్ పోయి పడుకుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంత ముందుకు వదిలేసేదాన్ని, బట్ ఇప్పుడైతే అస్సలు వదిలిపెట్టలేను. మార్నింగ్ లేచి నాకు కిచెన్ చూస్తే రిఫ్రెష్మెంట్ అనిపించాలన్నమాట, మళ్ళీ పని చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మా ఆయనకి బ్లూటూత్ ఆర్డర్ పెట్టమని చెప్పాను, ఎప్పుడు పెట్టాడో తెలియదు, తీసుకొచ్చాడన్నమాట. అదే ఓపెన్ చేసి చూస్తున్నాను. చాలా బాగుంది, యాక్చువల్గా నాకు నచ్చింది. సో ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అన్నమాట. చాలా రోజుల నుంచి బ్లూటూత్ లేదు అసలు యాక్చువల్గా. ఇంకా ఇంతే అన్నమాట. ఈరోజు రొటీన్ వచ్చేసి డే 12 రొటీన్. ఎవరికన్నా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను తీసుకున్న బ్లూటూత్ లింక్ పెట్టడానికి ట్రై చేశాను. యాక్చువల్లీ ఇది అమెజాన్లో తీసుకున్నాడు 82% ఆఫ్ తోటి, 999 రూపీస్ అలా పడింది అన్నమాట. సో దీనికి సపరేట్గా ఛార్జ్ ఇచ్చారు కదా, అవన్నీ చూపిస్తున్నాను. సో అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ ఫాలో, లైక్, బాయ్.
ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నట్టయితే మీరు చాలా లక్కీ అండి. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో మనకు చాలా టైం ఉంటుంది. మనకంటూ మనం ఏదైనా చేసుకోవచ్చు. గర్భ సంస్కారం కూడా చాలా ఈజీగా మంచిగా హ్యాపీగా చేసుకోవచ్చు. బట్ సెకండ్ టైం మామీస్, సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళు ఫస్ట్ బేబీని మేనేజ్ చేసుకుంటూ చేయడం కొంచెం డిఫికల్ట్. ఇలా కొంచెం మార్నింగ్ లేవడం ఇవన్నీ ఇంకా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఫస్ట్ టైం వాళ్ళకైతే చాలా టైం ఉంటుంది, మీరు ఈజీగా మంచిగా చేసుకోవచ్చు. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 13 7th మంత్ ఆఫ్ మినీ వ్లాగ్. సో ఈరోజు కూడా నా మార్నింగ్ రొటీన్ 4:30కి స్టార్ట్ అయిపోయింది. లేచి మేనిఫెస్టేషన్ రొటీన్, అఫర్మేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను. పాజిటివిటీ అఫర్మేషన్స్ చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా లాండ్రీ డే అనమాట ఈరోజు. వాషింగ్కి బట్టలు వేసేసాను. అండ్ లేవగానే చాలా ఆకలేసింది ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బనానా తింటున్నాను. నేను తింటున్నాను, విరాజ్ కూడా తింటా అన్నాడు, బట్ తినలేదు. అది కూడా నేనే తిన్నాను. ఇంకా కింద రొటీన్ అంతా కంప్లీట్ చేసుకొని పైకి వచ్చేసి గర్భ సంస్కార్ మెడిటేషన్ రొటీన్ స్టార్ట్ చేశాను. చాలామంది నన్ను మేము ఫస్ట్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నాము, ఇంకా 31st వీక్లో ఉన్నాము అలా అని అడుగుతున్నారు. ఏ టైం నుంచి స్టార్ట్ చేయాలి గర్భ సంస్కారం అంటే ఏ టైం నుంచి అని పర్టికులర్గా ఏం లేదండి. మీరు ఎప్పుడు తెలుసుకుంటే గర్భ సంస్కారం నుంచి అప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు. బిఫోర్ బేబీ ప్లానింగ్ కూడా అప్పటి నుంచి కూడా మీరు గర్భధారణ అని చెప్పేసి ఉంటుంది, అప్పటి నుంచే స్టార్ట్ చేసి ఇంకా మంచిది. బట్ ఇప్పుడు మీరు 9th మంత్లో ఉన్నా పర్లేదు, మీరు మీ బేబీ కోసం ఇప్పటి నుంచి కూడా మంచిగా అన్నీ చేసుకోవచ్చు. గర్భ సంస్కార రిలేటెడ్ మంత్రాస్ అయినా అఫర్మేషన్స్ అయినా. సో ఇంకా నేను అఫర్మేషన్స్ గురించి సపరేట్గా నేను ఒక రీల్ చేస్తాను, ఏమేమి చెప్పుకుంటున్నాను, అసలు మీరు ఏం రాసుకుంటున్నారు, ఏం చెప్తున్నారు అని చెప్పేసి నాకు చాలామంది డిఎం చేస్తున్నారు. సారీ అండి, ఎందుకంటే టైం సెట్ అవ్వక నేను అది సపరేట్ వీడియో చేద్దామంటే నాకు టైం సరిపోవట్లేదు. చేస్తే మాత్రం మంచిగా చేస్తాను. ఇంక ఈరోజు హెయిర్ ప్యాక్ పెట్టేసుకొని జ్యూస్ రెడీ చేసేసాను. టిఫిన్ లంచ్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. అన్నీ కూడా ఫస్ట్ టిఫిన్ చేసేసాను ఈరోజు. తర్వాత ఇంకా హెయిర్ ప్యాక్ వేసుకున్నాను కాబట్టి ఫస్ట్ స్నానం చేసేసి తర్వాత ఒక ఫ్రూట్ తినేసాను. 11 అయింది అప్పటికే. ఆరెంజ్ తిన్నా అన్నమాట ఈరోజు. ఇంకా చూసారా మా విరాజ్ ఎట్లా నాటిగా ఆడుకుంటున్నాడు. వాడిని మేనేజ్ చేసుకుంటూ నేను ఈ పనులన్నీ చేసుకుంటాను అన్నమాట. తప్పదు, సెకండ్ టైం వాళ్ళకి అటు బేబీని చూసుకోవాలి, ఇటు మన ప్రెగ్నెన్సీని చూసుకోవాలి, ఫుడ్ చూసుకోవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి. ఎవరు సపోర్టివ్గా లేనప్పుడు ఇలానే ఉంటుందన్నమాట. అందుకే కొంచెం ముందు లేస్తే ఇంకా బెటర్. బట్ బాడీ సపోర్ట్ చేస్తేనే. ఇంకా ఈరోజు పెసరపప్పుతోటి పాలకూర కర్రీ చేశాను. పాలకూర చాలా మంచిదండి ప్రెగ్నెన్సీలో. ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉండడం కోసం మంచిగా ఆకుకూరలనే తీసుకోవాలి. నేను వీక్లో 3 times మంచిగా ఏదైనా ఆకుకూరలు పప్పుతో కాంబినేషన్ లేకపోతే ఇలా కర్రీ చేసి చపాతీలోకి చేస్తూ ఉంటాను. ఇంకా మా విరాజ్కి ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి ఫుడ్ పెడితే చూసారా ఇలా నాటిగా ఆట ఆడుతున్నాడు. నేను వదిలేసాను అన్నమాట. మెసేజ్ చేసినా కూడా పట్టించుకోను, అందుకే వాడికి సెల్ఫ్ ఫీడింగ్ బాగా అలవాటైంది. ఇంతే అన్నమాట. నైట్ కూడా పాలకూర కర్రీతోటి చపాతీ తిని డేని ఎండ్ చేసాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు నా మార్నింగ్స్ ఇలా గాయత్రి మంత్రంతో పీస్ఫుల్గా స్టార్ట్ అవుతాయి. బ్రహ్మముహూర్తంలో గాయత్రి మంత్రాన్ని జపిస్తే చాలా మంచిదన్నమాట. 11 సార్లు, 21 సార్లు, 108 సార్లు అలా జపిస్తే ఎలాంటి హెల్త్ పరంగా అయినా సక్సెస్ పరంగా అయినా మనకి చాలా మంచిది. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 14 7th మంత్ ఆఫ్ మినీ వ్లాగ్. ఇంకా కింద నేను మొత్తం నా రొటీన్ కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు గురు పౌర్ణమి అన్నమాట. 4కే లేచేసాను. ఇంకా నేను కొంచెం ఫెస్టివల్స్ అప్పుడు తొందరగా లేస్తే మనకి పూజ అవన్నీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంకా నేను మెడిటేషన్ స్టార్ట్ చేసేసాను. గర్భ సంస్కార్ కూడా నేను కొన్ని ఎక్సర్సైజెస్ అయితే డైలీ అసలు మిస్ కాకుండా చేస్తాను. మనకి ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా, సో దానికోసం ఇలా చూసారు కదా పెల్విక్ బోన్ని రిలీఫ్ చేస్తుంది. మనం పప్పు ఇలా అనేది అప్పట్లో మమ్మీ వాళ్ళు, అమ్మమ్మల కాలం నాటి వాళ్ళు. సో అలా చేసుకొని బటర్ఫ్లైస్ చేసుకుంటే పెల్విక్ బోన్ రిలీఫ్ అవుతుందన్నమాట. అండ్ ఇంకొచ్చేసి కవ్ అండ్ క్యాట్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. అలా చేసామంటే ఏంటంటే బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. మనకి మంత్స్ అవుతూ ఉంటే ఏంటంటే బేబీ వెయిట్ అయిపోయి మన బోన్ మొత్తం ఇలా వంగిపోతుంది, స్పైనల్ కార్డ్, దానివల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట. ఇలాంటి కొన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటే ఏంటంటే రిలీఫ్ వస్తుంది. ఇంకా ఈరోజు టిఫిన్ అంటే కర్డ్ రైస్ అండ్ జ్యూస్ తాగేసాం. పక్కింటి సిస్టర్ వచ్చేసి నాకు పూరి ఇచ్చేసారు. విరాజ్కి ఇంకా అదే తిన్నాం అనమాట. దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తికి విరాజ్ తోటి మంచిగా పూజ చేయించాము ఈరోజు. అండ్ మధ్యాహ్నం మళ్ళీ స్నానం చేసి మంచిగా వైట్ అండ్ వైట్ వేసుకొని మేము ఎక్కడికి వచ్చామంటే ఇక్కడ మాకు పిరమిడ్ హౌస్ అని ఉంటుంది. పిరమిడ్ హాల్ ఏంటంటే శ్వాస మీద ధ్యాస, అంటే మెడిటేషన్. అసలు ఏంటి మెడిటేషన్ అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం అని చెప్పేసి ఆ మెడిటేషన్ హాల్ ఉంటుంది. ఇక్కడ గురు పౌర్ణమి రోజు అన్నదానం
అన్ని క్లాసెస్ ఇస్తూ ఉంటారు, చాలా బాగా చెప్తారు. మెయిన్ థింగ్ భగవద్గీత కూడా చెప్తారనమాట. నేను ఎప్పటి నుంచో భగవద్గీత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం మంచి రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంతకంటే మంచి రోజు ఉండదు. గురు పౌర్ణమి రోజు మనం గురువుల ఆశీర్వాదం తీసుకోవడమే గురు పౌర్ణమి అన్నమాట. ఇంక ఈరోజు అయితే నేను నా గురు పౌర్ణమి రోజు నేను నా భగవద్గీత కూడా స్టార్ట్ చేసేసాను. మా విరాజ్ గారు అక్కడ అందరు మెడిటేట్ చేస్తుంటే అల్లరి చేస్తుండడానికి కొంచెం బయటికి తీసుకెళ్ళి తర్వాత వాళ్ళ డాడీకి ఇచ్చి పంపించి నేను ప్రశాంతంగా కూర్చున్నా. చూసారు కదా, వైట్ అండ్ వైట్ వేసుకొని తనే గురువులా ఉన్నాడు. తీసుకుపోయి గెస్టెడ్ పొజిషన్లో పెట్టారనమాట. క్యూట్గా ఉన్నాడు. ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే ప్రొవైడ్ చేశారు. మంచి భోజనం పెట్టారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నేను దేవునికి కృష్ణునికి మొక్కుకొని మంచిగా స్టార్ట్ చేసిన అన్నమాట భగవద్గీత. ఇంతకంటే మంచి రోజు ఉండదు. గురు పౌర్ణమి రోజు మనం ఏది స్టార్ట్ చేసినా కూడా చాలా మంచిది. మనకి గురుబలం వస్తుందన్నమాట. ఆ రోజు చంద్రబలం గురుబలం అనేవి చాలా గట్టిగా ఉంటాయి. అండ్ ఈవినింగ్ టైంలో ఒక పరిహారం చెప్పారు. వైట్ రైస్ ఆర్ వైట్ పోహాతో ఏదన్నా రైస్ చేసి పెడితే పిల్లలకి బుద్ధివంతులుగా ఉంటారని అది చంద్రుడికి చూపించి తినిపించాలన్నారు. ఇంక ఇలా చేసేసి మా గురు పౌర్ణమి రోజు అయితే చాలా డెవోషనల్గా కంప్లీట్ చేశాము. మా వాడు ఎలా మొక్కుంటున్నారు చూడండి. సో ప్రెగ్నెన్సీ అంటేనే ఓన్లీ రెస్ట్ మోడ్లో ఉండడం చెప్పేసి అనుకుంటున్నారు చాలామంది. బట్ మనం ప్రెగ్నెన్సీలో ఎంత యాక్టివ్గా ఉండి ఎన్ని బుక్స్ చదివి ఎంత మంచి విషయాలు వింటే మన బేబీ ఫ్యూచర్ బేబీకి అంత పాజిటివిటీ వస్తుంది, అంత మంచి లైఫ్ ఉంటుందని చెప్పేసి చాలామందికి తెలియదు. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 15 7th month ఆఫ్ మినీ వ్లాగ్. ఇంకా ఇక్కడ 4:20కి ఈరోజు నా డే స్టార్ట్ అయిపోయింది. మా విరాజ్ 5:30కే లేచేసాడు. నేను స్నానం చేసి వచ్చి కూర్చున్నాను. నా మేనిఫెస్టేషన్ అన్ని రొటీన్ కంప్లీట్ చేసి ఇంకా పైకి వెళ్దామని ఇంకా వాటితో మంచిగా కిస్సెస్ పెట్టేసి మంచిగా నువ్వు పాజిటివిటీగా వాళ్ళకి కొన్ని అఫర్మేషన్ చెప్పాలి లేవగానే పిల్లలకి. గుడ్ మార్నింగ్ నాన్న, హ్యావ్ ఎ నైస్ డే, యు ఆర్ గ్రేట్ఫుల్ టు మీ అట్లా చెప్తూ ఉన్నామంటే వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచే ఆ పాజిటివిటీ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా అంతా కంప్లీట్ అయిన తర్వాత విరాజ్ని వాళ్ళ డాడీకి చెప్పేసి నేను ఇంకా పైకి వచ్చేసాను. ఇలా ఎప్పుడో ఒకసారి 5:30కే లేస్తాడు. మోస్ట్లీ 6:30కి అలా లేస్తాడు. ఎర్లీ మార్నింగే లేస్తాడు అన్నమాట. ఎప్పుడు కూడా 8 అట్లా చాలాసేపు అయితే పడుకోడు. చిన్నప్పటి నుంచి అంతేవాడు. ఇంకా నేను ఇంకా పైకి వచ్చేసి నా రొటీన్ అంతా స్టార్ట్ చేసేసాను. ఇంకా ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటే డే మొత్తం కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఎంత ఎనర్జెటిక్గా ఉంటే మన బేబీకి అంత మంచిదండి. అంటే కొంతమంది హెల్త్ కండిషన్ సపోర్ట్ చేయదు కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ యోగా మెడిటేషన్ అట్లా ప్రాక్టీస్ చేయాలి. నేను ఈ గర్భ సంస్కారం చెప్పేది అందుకే అన్నమాట. మనకి పాజిటివిటీ ఉంటే ఏంటంటే ఎలాంటి నెగిటివిటీ రాదు మన బ్రెయిన్లోకి. సో అలాంటప్పుడు ఏంటంటే బేబీ మీద మంచి ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఏంటో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసామంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అలా ఉంటుందన్నమాట ప్రెగ్నెన్సీలో. ఎప్పుడు అలసిపోయినట్టు అలా ఇలా లేచి యాక్టివ్గా ఉన్నామంటే ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది చాలా యాక్టివ్ అయిపోతుంది. ఇంకా కిందికి వచ్చేసి ఇక్కడ నేను ఈరోజు ఓన్లీ చీజ్ బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నాను సింపుల్గా. అండ్ జ్యూస్ కోసం రెడీ చేసేసాను. ఈరోజు పప్పుచారు చేశాను అన్నమాట. ఇంకా ఈ జ్యూస్ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత పప్పుచారు చేశాను. మార్నింగే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా మంచిగా బ్రెడ్ శాండ్విచ్ తినేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు నాకు ఇలా తినాలనిపిస్తుంది. మార్నింగే జ్యూస్ విత్ శాండ్విచ్ కంప్లీట్ చేసేసాము ఆ రోజు మా టిఫిన్ అయితే. ఇంకా పప్పుచారు తెలుసు కదా, అన్నీ వేసి మంచిగా పప్పుచారు చేసేసి మధ్యాహ్నానికి కూడా నేను రైస్ తోటి పప్పుచారు తోటి మంచిగా కంప్లీట్ చేసేసాను. శాండ్విచ్ తింటూ జ్యూస్ తాగుతూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ గర్భ సంస్కారంలో మెయిన్ అంటే గర్భాహార అని చెప్పేసి ఉంటుంది. మనం తినే ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈవినింగ్ మా ఆయన దూద్ పేడ తెచ్చాడు. ఇంకా నేను స్వీట్స్ చాలా తక్కువ చక్కెర కంటెంట్ తీసుకోవడం మంచిది. మంచిగా ఈవినింగ్ దూద్ పేడ తినేసి నైట్ కూడా చపాతీ విత్ రైసే తినేసాను. ఈరోజు ఏం చేయలేదు, సింపుల్గా కంప్లీట్ చేసాము ఈ డే. అదన్నమాట. నెక్స్ట్ డే కోసం ఇక్కడ నేను దోశ బ్యాటర్ కోసం నానబెట్టేశాను. ఇంకా నేను మీషోలో ఒక టాప్ ఆర్డర్ చేశాను, అది వచ్చింది. దాన్ని చూస్తున్నాను అనమాట. ఈ టాప్ లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి.